దాన్ని చూద్దాం. ఓకే మేడం. సో ఇప్పుడు మనం స్టడీ చేసేది ఏంటంటే ఇంటర్నల్ హైపర్ లింక్. ఇంటర్నల్ హైపర్ లింక్. సో ఈ ఇంటర్నల్ హైపర్ లింక్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇది తెలుసుకుంటే మొత్తం ఒక వెబ్సైట్ అనేటువంటిది చాలా మంది కూడా ఈ ఇంటర్నల్ హైపర్ లింక్ అనేటువంటి దాన్ని మేనేజ్ చేసి ఒక వెబ్సైటే క్రియేట్ చేసి ఆ వెబ్సైట్ ద్వారా ఇప్పుడు చాలా మంది మనీ అనేటువంటి దాన్ని గెయిన్ చేస్తూ ఉన్నారు చాలా మంది. ఏంటి ఓకే. అని ఆ ఇంటర్నల్ హైపర్ లింక్ అనేటువంటిది ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్ పేజ్ అనేటువంటిది ఈ విధంగా ఉందని అనుకుందాం. ఏమండి, ఈ హైపర్ లింక్ అనేటువంటిది దేనికోసం అసలు ఇంట్రడ్యూస్ చేశారని అంటే, ఆమ్, ఒకే సింగిల్ పేజ్లో కంటెంట్ అంతా ఒకటే సింగిల్ పేజ్లో ఉంది, వేరే పేజ్లోకి వెళ్ళాం. ఓన్లీ ఒకటే ఓకే పేజ్, సార్. ఒకటే పేజు. మనం ఎక్స్టర్నల్ హైపర్ లింక్ అంటే ఎలా ఎక్స్టర్నల్ హైపర్ లింక్ ఇచ్చాము అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి పేజ్ అనుకోండి, ఇది ఒక పేజ్, ఇది ఒక పేజ్. సో ఈ పేజెస్ని మనం ఏం చేస్తామని అంటే, ఈ పేజెస్ని ఈ పేజ్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక బటన్, లేకపోతే ఇక్కడ ఒక లెటర్ ఇలా యూజ్ చేసి ఇలా యూజ్ చేసి దీనికి ఈ పేజీని తీసుకొచ్చి దీనికి లింక్ చేసి ఈ పేజీని తీసుకొచ్చి దీనికి లింక్ చేసి ఇలాగా ఎక్స్టర్నల్ హైపర్ లింక్ అని చెప్పి ఇలా లింక్ చేసుకున్నాం. ఇది మల్టిపుల్ పేజెస్ ఓకే. కావాలి ఎక్స్టర్నల్ హైపర్ లింక్. అయితే ఇంటర్నల్ హైపర్ లింక్ అనేటువంటిది ఏంటి అని అంటే, ఇంటర్నల్ హైపర్ లింక్లో ఒకటే పేజ్ ఉంటుంది, మల్టిపుల్ పేజెస్ ఉండవు. ఓకే సార్. ఓకే మేడం. ఇప్పుడు ఈ ఇంటర్నల్ హైపర్ లింక్ అనేటువంటి వాటిలో ఎలా అని అంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఇక్కడ ఇక్కడ టాప్ అని అంటాం. దీన్ని టాప్, ఇది టాప్. ఈ టాప్ అనేటువంటి దాన్ని ఇక్కడ ఈ పొజిషన్ అనేటువంటిది టాప్ అంటాం. ఇక్కడ ఉన్నటువంటి పొజిషన్ని బాటమ్ అని అంటాం. బాటమ్. సో ఈ బాటమ్ అనేటువంటి దాన్ని ఈ విధంగా ఇది బాటమ్ అంటాం, ఇది టాప్ అని అంటాం. సో ఇప్పుడు మనం ఈ టాప్ అండ్ బాటమ్, లెఫ్ట్ రైట్, సో ఇవి మనకి అలైన్మెంట్స్ కదా మేడం, ఎస్ సార్. ఒక పేజీకి సంబంధించినటువంటి అలైన్మెంట్స్. సో ఇప్పుడు దీనిలో యాక్చువల్గా నేను ఏం చేస్తున్నానంటే, ఇది ఒకటే పేజ్ కాబట్టి ఆ పేజ్లో మీకు బాగా అర్థం అవ్వాలని అనుకుంటే ఒక వర్డ్ డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. ఈ వర్డ్ డాక్యుమెంట్లో నాకు ఒక టెక్స్ట్ కంటెంట్ అనేటువంటిది ఉంది. సో ఆ టెక్స్ట్ కంటెంట్ అనేటువంటి దాన్ని నేను ఇంటర్నెట్లోంచే ఒకసారి ఏదన్నా ఆ, ఏదన్నా న్యూస్ చూద్దామండి ఒకసారి, లేకపోతే యాహూలోనే ఒక న్యూస్ని తీసుకుందాం. సారీ, మెయిల్ కాకుండా yahoo.co.in. నరేంద్ర మోడీ. సో నరేంద్ర మోడీ గారి న్యూస్ సంథింగ్ వికీపీడియాలో ఒక డేటాని కలెక్ట్ చేసుకుందాం. ఆ, పోనీ ఒకసారి ఈ నరేంద్ర మోడీ సంబంధించినటువంటి న్యూస్ మేడం వింటున్నారా? వింటున్నాను సార్. ఓకే మేడం. ఇప్పుడు ఈ న్యూస్ ఉంది. ఈ న్యూస్ ఇప్పుడు కింద ఉన్నటువంటి న్యూస్ని, అంటే ఇదంతా ఒకటే పేజ్ కదా మేడం, వేరే పేజెస్ లేవు, ఎస్ సార్. ఇదంతా ఒకటే పేజ్. ఇప్పుడు ఇంకా బాటంలో ఇంకా న్యూస్ ఉందా మేడం? ఈ బాటంలో ఇంకా న్యూస్ ఉందా కింద? ఇలా ఉంది సార్. ఉంది కదా మేడం. అయితే ఆ న్యూస్ని చూడాలంటే నేనేం చేయాలి? ఇలా బాటం లోపల ఉన్నటువంటి న్యూస్ని నేను చూడాలంటే, విజువల్ చేయాలంటే ఏం చేయాలి? ఇలా స్క్రోల్ చేయాలి పైకి, అంతేనా మేడం? ఇలా స్క్రోల్, ఎస్ ఎస్. ఎంతని స్క్రోల్ చేస్తాము? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎర్లీ లైఫ్ అండ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది నాకు కావాలి. ఇప్పుడు నేను టాప్ పొజిషన్లో ఉన్నాను. ఎర్లీ లైన్ ఎడ్యుకేషన్ కావాలంటే ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి మేడం? ఇలా స్క్రోల్ చేసుకుంటూ స్క్రోల్ సార్. వెళ్ళాలి, అంతే కదా మేడం? ఇలా స్క్రోల్ ఎస్ చేసుకుంటూ సార్. వెళ్ళాలి. మళ్ళీ దాని కింద ఇంకో టాపిక్ ఉంది, ఆ టాపిక్ కావాలనుకుంటే ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి.
పొలిటికల్ కెరియర్ అని చెప్పి ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. దాని కింద ఇంకో టాపిక్ ఉంది, దానికి కూడా ఇలా స్క్రోల్ చేసుకుంటూ, ఇలా అస్తమానం స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను సడన్గా పైకి వెళ్ళాలి, టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోవాలి అంటే మళ్ళీ పైకి ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది స్క్రోల్ ఎంతసేపు అని చేయాలి. స్క్రోల్ చేస్తాను? ఇది ఎన్ని పేజెస్ ఉందో, ఎంత అని స్క్రోల్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇలా స్క్రోల్ చేసుకుంటూ ఇలా వెళ్తూ ఉంటుంటే అది ఎంత ఇదిగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది కదా మేడం. సో ఇప్పుడు మళ్ళీ నేను టాప్ పొజిషన్కి వెళ్ళాలంటే ఇలా స్క్రోల్ చేసుకుంటూ అది ఎక్కడున్నదో ఏంటో, అది ఏ సబ్మిటింగో ఏంటో ఇవన్నీ నాకు తెలియదు. సో అందుకని నేను ఏం చేద్దామని అనుకుంటున్నానంటే ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ప్లే చేద్దామని అనుకుంటున్నాను. ఏంటనంటే ఓకే. చూడండి, ఇక్కడ ఇలా ఒక పేజ్ మనకు కనిపించేటువంటి టెక్స్ట్ కంటెంట్ ఇక్కడ ఉంటుంది, కానీ ఈ బాటంలో ఇంకా చాలా టెక్స్ట్ కంటెంట్ ఉంది. ఎస్ సార్. వాటిని అన్నిటినీ నేను ఏం చేస్తానంటే ఒక ఇండెక్స్ లాగా ఇక్కడ నేను టైప్ చేసుకుంటాను. ఇక్కడ ఇండెక్స్ లాగా, ఇక్కడ ఒక పేరు, ఇక్కడ ఒక పేరు. మన టెక్స్ట్ బుక్లో చూసారా ఇండెక్స్ ఉంటుందా? ఎస్ సార్. ఇండెక్స్ లాగా ఇలా నేను కొన్ని ఇండెక్స్ లా పెట్టుకుని ఈ ఈ ఇండెక్స్లో ఇది ఏదైతే సబ్ హెడ్డింగ్ ఉందో ఆ సబ్ హెడ్డింగ్ అనేటువంటి దాన్ని ఇలా మొత్తం ఇలా ఉంటుంది యాక్చువల్గా. ఇలా పారాగ్రాఫ్లు ఇలా ఉంటాయి. మళ్ళీ ఈ సబ్ ఓకే. హెడ్డింగ్ అనేటువంటి దాన్ని ఇక్కడ యూజ్ చేసి ఇలా పారాగ్రాఫ్లు ఇలా ఉన్నాయి. ఇప్పుడు అర్థమైందా మేడం? ఓకే ఇలా సార్. ఈ కింద కూడా సబ్ హెడ్డింగ్ పెట్టి పారాగ్రాఫ్లు అలా ఉన్నాయి. అవన్నీ ఈ బాటమ్ లోపల ఉన్నాయి. ఇప్పుడు అవి కావాలంటే నేను ఇక్కడ ఏం చేయాలి? ఈ లోపల బాటమ్ లోపల ఉన్నాయంటే ఓకే. నేను ఇక్కడ స్క్రోల్ చేయాలి కదా. సో అలా ఎస్ స్క్రోల్ చేయకుండా నేను ఇక్కడ హెచ్టిఎంఎల్ పేజ్లో నేను ఒక టెక్నిక్ ఫాలో అవుదామని అనుకుంటున్నాను. ఏంటా టెక్నిక్ ఓకే. అని అంటే ఏంటా టెక్నిక్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ సబ్ హెడ్డింగ్ ఉందో ఈ సబ్ హెడ్డింగ్కి ఇక్కడ ఉన్నటువంటి సబ్ హెడ్డింగ్కి ఈ రెండిటికి నేను ఏం చేద్దామని అనుకుంటున్నాను అంటే లింక్ చేద్దామని అనుకుంటున్నాను. ఇలా ఈ సబ్ హెడ్డింగ్ నుంచి ఈ సబ్ హెడ్డింగ్కి లింక్. ఓకే ఏమండి? సార్. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి సబ్ హెడ్డింగ్కి ఇక్కడ ఉన్నటువంటి సబ్ హెడ్డింగ్కి లింక్, ఇంకో లోపల ఓకే. ఉన్నటువంటి సబ్ హెడ్డింగ్కి ఇక్కడ ఉన్నటువంటి దానికి లింక్. ఓకే సార్. ఇప్పుడు నేను వేరే పేజ్ నుంచి ఈ పేజీలోకి లింక్ ఇవ్వట్లా, ఈ పేజీలోనే ఓకే సార్. ఇక్కడ ఉన్నటువంటి ఆ కంటెంటే అది పేజ్లోనే. ఎక్కడుందో అక్కడ ఉన్న దాని నుంచి ఓకే. అక్కడికి లింక్ ఇస్తున్నాను నేను. ఓకే. ఓకే సార్. ఇందాక మనం ఏం చేసాం? ఎక్స్టర్నల్ హైపర్ లింక్ అంటే మల్టిపుల్ ఎక్స్టర్నల్ అయితే ఒక పేజ్ నుంచి అలా లింక్ మల్ చేసాం సార్ ఫస్ట్ మల్ పేజ్ కి. మల్టిపుల్ మల్టిపుల్ పేజెస్ పేజెస్. యూజ్ చేసుకుని ఎస్ ఇలా సార్. లింక్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ అలా కాదు, ఒకటే ఎస్. పేజ్లో ఒకటే నేను పేజ్ లో లింక్ చేయండి. ఇక్కడ కంటెంట్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ కంటెంట్ అనేటువంటిది ఎక్కడుందో ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి లింక్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి పేజ్ ఏదైతే ఉందో ఆ, చూడండి, ఇక్కడ ఉన్నటువంటిది ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం అండి, ఇది బి అనుకుందాం, ఇది సి అనుకుందాం. సో ఓకే. ఇప్పుడు ఏ ఓకే. అనేటువంటిది తీసుకొచ్చి ఏ అనేటువంటి దాని దగ్గర ఈ ఏ అనేటువంటి నేమ్ని ఈ ఏ అనేటువంటి నేమ్కి లింక్ చేస్తాను. ఇక్కడ బి అనేటువంటిది ఓకే ఉంది, సార్. ఈ బి అనేటువంటి నేమ్ తీసుకొచ్చి ఈ బికి లింక్ చేస్తాను. సి ఉంటుంది, సికి ఓకే. కూడా ఇలాగే లింక్ చేస్తాను. డి ఉంటుంది, డికి కూడా ఇక్కడ ఉన్నటువంటి దానికి లింక్ చేస్తాను. ఓకే. ఇప్పుడు ఓకే సార్. ఏ అని ఓకే. క్లిక్ చేశానని అనుకోండి, ఏ అనేటువంటి దాన్ని దీనికి లింక్ చేశాను కాబట్టి ఏ అంటే ఏ దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ డి అనేటువంటిది ఉంది, ఈ డి ఈ బిసిడి ఈ లోపల పేజ్ లోపల హైడ్ అయిపోయి కింద బాటంలో ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి డిని ఇక్కడికి కనెక్ట్ చేశాను కాబట్టి ఈ డి మీద ఇలా క్లిక్ చేస్తే ఆ డి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఓకే సార్. ఈ పేజ్లో అలాగే మనం ప్రతిదానికి కూడా మనం ఏ పాయింట్ కావాలనుకుంటున్నాం ఇంపార్టెంట్ పాయింట్స్ వాటిని ఇక్కడ పెట్టి వాటిని లింక్స్ కనెక్ట్ చేసేస్తే అది క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళిపోద్ది, అక్కడ క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఇది ఇలా అయితే చాలా ఈజీగా ఉంటుంది కదా మేడం. ఎస్ సార్. ఇక్కడ మనకి అలా లేదు. ఇక్కడ చూడండి, ఇది హైపర్ లింక్ ఏమైనా అవును. చేసిందా? ఇక్కడ ఇండెక్స్ లాగా స్టార్టింగ్ పేజ్లో మనకి ఈ స్టార్టింగ్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇండెక్స్ లా ఉండి ఓకే ఇక్కడ ఫస్ట్ది ఎక్కడ ఉన్నది దాని మీద క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళిపోయేటట్టుగా ఉంటాయి, రెండోది క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళిపోయేటట్టుగా ఉంటాయి. అప్పుడు ఎంత ఈజీగా ఉంటుంది చదవడానికి మనకి, అవును సార్. చాలా ఈజీగా ఉంటుంది. మరి అయితే ఇందులో ఇంకొకటి మైనస్ పాయింట్ ఉంది. ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ ఇది ఈ. ఇప్పుడు ఈ అని అంటే ఎక్కడో బాటంలో ఉన్నటువంటి ఈ దగ్గరికి వెళ్ళిపోతాం మనం. అవును ఏమైనా సార్. ఇదిగోండి, ఇప్పుడు ఎక్కడో బాటం దగ్గర ఉన్నటువంటి ఈ పేజ్ దగ్గరికి వెళ్ళిపోయాం, ఈ అనేటువంటిది ఇక్కడికి. ఇప్పుడు నేను ఏ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను, ఇప్పుడు ఈ దగ్గర ఉన్నాను ఓకే. ప్రజెంట్. నేను ఇప్పుడు ఏ దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఏం చేయాలి? మళ్ళీ నేను స్క్రోల్ చేసుకుంటూ మళ్ళీ ఏ దగ్గరికి వెళ్ళి అప్పుడు నేను మళ్ళీ బి దగ్గర కావాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి బిని క్లిక్ చేస్తే అప్పుడు బి ఎక్కడ లింక్ ఉందో అక్కడికి అవును. వెళ్తుంది. అలా ఉన్నా అవును మళ్ళీ సార్. నాకు ప్రాబ్లమే.
అందుకని నేను ఏం అవును. చేస్తానంటే అందుకని నేను ఏం చేస్తానంటే ప్రతి సబ్ హెడ్డింగ్ ఇప్పుడు ఏకి లింక్ చేశాను కదా మేడం. ఈ ఏ పారాగ్రాఫ్ అయిపోయిన అవును. వెంటనే ఇక్కడ నేను ఒక లింక్ పెడతాను అనమాట. ఏంటంటే టాప్ టాప్ అని చెప్పి ఇక్కడ ఒక టెక్స్ట్కి హైపర్ లింక్ ఏంటంటే ఇక్కడ టాప్ అని క్రియేట్ చేసుకున్నాను చూసారా. దీనికి ఒక హైపర్ లింక్ పెట్టుకుని ఇక్కడ నేను టాప్ అనేటువంటి పొజిషన్ ఇక్కడ హైపర్ లింక్ పెట్టుకుని నేను ఏం చేస్తానంటే ప్రతిసారి ఈ టాప్ని దీనికి కనెక్ట్ చేస్తాను. మళ్ళీ బి కింద ఓకే. మళ్ళీ మళ్ళీ టాప్ అని క్రియేట్ చేసుకుంటాను కింద టెక్స్ట్ కంటెంట్. ఈ టాప్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ నేను టాప్ అనేటువంటి దానికి లింక్ చేస్తాను. అలా ప్రతి దానికి చివరి నేను టాప్ అని పెట్టుకుని ప్రతి దాన్ని తీసుకొచ్చి టాప్కి నేను లింక్ చేసుకుంటాను. అప్పుడు ఏమవుతుంది? ఓకే సార్. ఇప్పుడు చూడండి, ఏని క్లిక్ చేస్తే సారీ ఈని క్లిక్ చేస్తే ఈ దగ్గరికి వెళ్ళిపోతాం. టాప్. అక్కడ టాప్ అని లాస్ట్లో ఎండింగ్లో టాప్ అని ఇప్పుడు నేను మళ్ళీ సి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. ఈ ఓకే దగ్గర సార్. ఉన్నాం, ఈని క్లిక్ చేస్తే ఈకి వెళ్ళిపోయాం. ఈకి వెళ్ళిపోయిన తర్వాత హ్మ్. నేను సికి వెళ్ళాలని అనుకుంటే మళ్ళీ నేను ఎక్కడికి రావాలి? టాప్. ఈ దగ్గర టాప్. ఇప్పుడు మళ్ళీ నేను ఈ దగ్గర రావాలి. ఉన్నవాడిని సి దగ్గరికి రావాలంటే స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళకుండా జస్ట్ ఒక సింగిల్ క్లిక్తో తెలుసుకుందాం. టాప్కి వచ్చేసి అప్పుడు టాప్లో ఉన్నటువంటి సిని క్లిక్ చేస్తే అప్పుడు మళ్ళీ నేను సికి వెళ్తాను. అంతే కదా మేడం? ఆ, ఓకే సార్. మీకు ఇప్పుడు లాజిక్ అర్థమైంది, అర్థం అవ్వలేదు? మళ్ళీ ఒక్కసారి నేను అర్థమైంది సార్. అర్థమైందండి. చెప్పండి. ఆ, ఒక్కసారి మళ్ళీ నేను జస్ట్ ఒక చిన్న రివిజన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏ అనేటువంటిది ఒకటి ఉంది, ఇక్కడ ఏ అనే సబ్ హెడ్డింగ్, ఓకే సార్. బి అనేటువంటిది ఉంది, బి అనే ఎక్స్ప్లెనేషన్, సి అనేటువంటిది ఇక్కడ, డి అనేటువంటిది ఇక్కడ, ఈ ఇలా మొత్తం అన్ని హైడ్ అయిపోయి ఉన్నాయి. ఓకే అండి. నేను ఓకే. ఈజీగా యాక్సెస్ చేయడానికి ఏం చేశానంటే ఏ నుంచి ఏకి లింక్ చేశాను, బి నుంచి బికి లింక్ చేశాను, సి నుంచి సికి ఎస్ లింక్ సార్. చేసి ఇలా ప్రతిదాన్ని కూడా అలా లింక్ చేశాను. సో ఇప్పుడు నాకు ఓకే సార్. ఏమైంది, అలా లింక్ చేయడం వల్ల ఏమైంది? ఏని క్లిక్ చేస్తే ఏకి, ఈని క్లిక్ చేస్తే ఏ. ఈకి వెళ్ళిపోయాను. సో ఇప్పుడు నేను ఈ దగ్గర ఉన్న తర్వాత ఈ నుంచి నేను సికి రావాలని అంటే మళ్ళీ నేను స్క్రోల్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి. కాబట్టి అలా స్క్రోల్ చేయకుండా ఏం చేశానంటే పైన టాప్ అనేటువంటి దాన్ని ఒక దాన్ని క్లిక్ చేసుకుని ప్రతి సబ్ హెడ్డింగ్కి లాస్ట్లో టాప్ అనేటువంటి ఒక టెక్స్ట్ కంటెంట్ రాసి దీనికి ఈ టాప్ నుంచి ఈ టాప్కి లింక్ చేశాను. అంటే ఈ టాప్ని క్లిక్ చేస్తే ఇక్కడ టాప్కి వచ్చేస్తుంది. ఈ ఓకే దగ్గర సార్. ఉన్నానంటే ఈ లాస్ట్లో టాప్ అనేటువంటిది ఉంటుంది, అది క్లిక్ చేస్తే ఈ టాప్కి వచ్చేస్తాం అండ్ ఓకే సార్. సో అప్పుడు ఏం చేస్తాం, ఈజీగా మనం ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళగలుగుతాం. క్లియర్ మేడం? ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందా? క్లియర్. అర్థమైంది సార్. క్లియర్. ఇలాంటి వెబ్సైటే ఒకటి మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మొన్న ఓకే నేను సార్. మీకు మొన్న మీకు అర్థం అవ్వంది, ఈరోజు మీకు అర్థమైందో లేదో నాకు చెప్పండి. ఓకే సార్. One, two, three, four, five, six, seven, eight, nine, మొన్న మీకు ఓకే ఇక్కడ ఉంది. ten. లింకింగ్ ఇంటర్నల్ లింక్స్. ఇదిగోండి మేడం, చూడండి. ఇప్పుడు ఇది ఇండెక్స్ మేడం. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి లాగా ఇలా నేను సబ్ హెడ్డింగ్స్ పెట్టుకున్నాను ఇక్కడ ప్రతి చోట. ఇదిగోండి ఓకే సార్. బ్యాక్గ్రౌండ్, ఆర్ఆర్బి, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇలా స్క్రీన్ ఉంది. షేర్ అవ్వట్లేదు. అవట్లేదా మేడం? అయ్యో, ఇప్పుడు అయ్యింది సార్. అయిందండి. ఓకే. అయింది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ని తయారు చేశాను. ఈ వెబ్సైట్లో ఏంటంటే ఇదిగోండి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఆర్ఆర్బి అండ్ ఓకే సార్. సచివాలయం. అలాగే. ఇప్పుడు ఓకే చూడండి, సార్. ఇది సెంట్రల్ గవర్నమెంట్, ఇది స్టేట్ గవర్నమెంట్, ఎస్ సార్. ఆర్ఆర్బి అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి ఇక్కడ నేను వేరే సబ్ హెడ్డింగ్ పెట్టుకున్నాను, ఇక్కడ వేరే సబ్ హెడ్డింగ్ పెట్టానులేండి. అది మార్చుదాం తర్వాత. ఎస్ సార్. ఇప్పుడు నాకు ఈ లాస్ట్ది క్లిక్ చేస్తే ఆ లాస్ట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. చూడండి, ఓకే సార్. ఆర్ఆర్బి అంటే ఇదిగోండి ఆర్ఆర్బి వచ్చేసింది ఆ, కదా మేడం. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ గవర్నమెంట్ అని అంటే స్టేట్ గవర్నమెంట్ని క్లిక్ చేస్తే ఇదిగోండి ఇక్కడే ఉంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్, ఇక్కడ నాకు స్టేట్ గవర్నమెంట్ అనేది ఉండదు, ఇక్కడ స్క్రీన్ మీదే ఉంది. ఇప్పుడు నాకు కింద చూడండి, నేను ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ దగ్గరికి వెళ్ళాలని అనుకోండి, అప్పుడు నేను ఏం చేయాలి? ఇక్కడ టాప్ అని ఉంది చూసారా లాస్ట్లో, ఈ టాప్ని క్లిక్ చేస్తే ఇదిగోండి ఎస్ సార్. ఫస్ట్కి వెళ్ళిపోయింది. ఎస్ సార్. మళ్ళీ ఇక్కడ నేను టాప్ అనేటువంటి దాన్ని క్లిక్ చేస్తే ఇదిగోండి మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోయిందా మేడం? ఎస్ సార్. సో ఇలా సేమ్ అక్కడ మనం ఎలా అయితే డిస్కస్ చేసుకున్నామో అలాగే ఇక్కడ కూడా సేమ్ అదే కోడ్ ఇచ్చాను అంతే. ఇప్పుడు అర్థమైంది ఓకే మేడం సార్. ఇంటర్నల్ లింక్స్?
ఆహా, అర్థమైంది సార్. అది. ఇప్పుడు చూడండి, నేను ఈ ఇంటర్నల్ లింక్స్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఆ, ఈ ఇంటర్నల్ లింక్స్ని ఒకసారి మనం చూద్దాం. నోట్ ప్యాడ్. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ దాకా మామూలు కామన్, ఇది వదిలిపెట్టేసేయండి. ఇక్కడ నేను చూడండి, మనం ఇక్కడ ఏదైతే మీకు ఆ పెయింట్లో ఉన్నటువంటి దాని దగ్గరికి తీసుకువెళ్తాను, మీకు అప్పుడు ఈజీగా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ టాప్ అనేటువంటి దానికి ఇదిగోండి, నేను ఇక్కడ కోడ్ ఇది రాశాను అనమాట. ఈ టాప్ బటన్కి ఈ యాంకర్ ట్యాగ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి నేమ్ ఈక్వల్ టు టాప్ అని రాస్తే ఆటోమేటిక్గా ఇక్కడ టాప్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. ఓకే సార్. ఇది యాంకర్ ట్యాగ్ అంతే. ఈ యాంకర్ ట్యాగ్లో నేమ్ టాప్ అంతే. ఇది మనం ఒకటే యాంకర్ ట్యాగ్, దీనిలో టాప్ అనేటువంటి నేమ్ వచ్చేటట్టుగా మనం పెట్టుకున్నాం అంతే. ఏమండి? ఓకే సార్. ఓకే. సో ఇప్పుడు నేను ఆ, సో దీనిలో నేను ఏం చేసాము, మనకి పక్కన ABCDE అనేటువంటి రావడానికి నేను ఏం చేశానంటే, సేమ్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా ఇదిగోండి, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అంటే A అనమాట, ఓకే. స్టేట్ గవర్నమెంట్ అంటే B, డి. RRB అంటే ఇది. ఇలా నేను ప్రతిదానికి సచివాలయం అని ఇలా ఉన్న దానికి ఇప్పుడు ఈ నేమ్ ఇది ఒక్కటే మనం టైప్ చేసి పెడితే ఇది జస్ట్ మామూలుగా టెక్స్ట్ మాత్రమే కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనకి హైపర్ లింక్ కింద మారాలి అని అనుకుంటే యాంకర్ అనేటువంటి ట్యాగ్లో మనం ఈ నేమ్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేయాలి. సో అందుకని ఇక్కడ చూడండి, యాంకర్ అనేటువంటి ట్యాగ్లో హైపర్ లింక్ ఓకే. HREF అనేటువంటి దీనికి నేను ఏం చేశానంటే, ఇక్కడ హ్యాష్ అనేటువంటి ప్రాంప్ట్ ఇస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఇది ఏమవుతుందంటే, మన పాయింటర్ కాస్త ఇలా వెళ్తే మనకి కర్సర్ కింద మారిపోతుంది అనమాట. ఓకే సార్. సో దేన్ని హైపర్ లింక్ ఇస్తున్నాం, దీన్నే హైపర్ లింక్ కింద మారుస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఇక్కడ దీనికి హైపర్ లింక్ అనేటువంటి దాన్ని మార్చి, సో అలాగ మనం అక్కడ ఆ, మనం డిఫరెంట్గా ఇక్కడ చూడండి ఒకసారి, మీకు వెబ్ పేజ్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేస్తే ఆ, ఇది కాదనుకుంటా, ఒకసారి దాన్ని మీకు డబుల్ క్లిక్ చేస్తే మీకు వస్తుంది. చూడండి, ఇదిగో ఇప్పుడు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అని టెక్స్ట్ మామూలుగా ఉంటే ఇది ఇలా హైపర్ లింక్ లాగా మనం పాయింటర్ వెళ్ళి ఇలా లింక్ లాగా కనిపించదు. ఎప్పుడైతే మనం ఈ యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి ఇలా మనం సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి మనం రాసామో అప్పుడు వెంటనే ఇది హైపర్ లింక్ కింద మారింది. ఓకే ఓకేనా సార్. మేడం? సో ఇప్పుడు దీనికి నేను ఏం చేశానంటే, ఇది ఇలా అయిపోయిన తర్వాత ఇది ఇక్కడ ఇక్కడ వరకు ఈ పార్ట్ వరకు మనకి ఇది ఇది రాసాం అనమాట అండి, సేమ్ ఇదే. అంటే ఇక్కడ లైన్ బై లైన్ రావడానికి లాస్ట్లో నేను బ్రేక్ చేశాను అంతే. ఓకే సార్. యాంకర్ ట్యాగ్, హెడ్ రిఫరెన్స్. ఈ హెడ్ రిఫరెన్స్ దేనికి ఇస్తున్నామంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటి దానికి హెడ్ రిఫరెన్స్ ఇచ్చాము. అప్పుడు ఆటోమేటిక్గా ఇది హైపర్ లింక్ కింద కన్వర్ట్ అయిపోయింది. చూడండి, నేను ఒకసారి ఈ హైపర్ లింక్ అనేటువంటి దానిలో ఈ ఈ యాంకర్ ట్యాగ్ అనేటువంటి దాన్ని లేకపోతే హెడ్ రిఫరెన్స్ అనేటువంటి దాన్ని తీసేస్తే అప్పుడు ఇది మామూలు నార్మల్ టెక్స్ట్ లాగా ఉంటుంది. చూడండి ఒకసారి, ఇక్కడ హ్యాష్ తీసేద్దాం ఒకసారి, సేవ్ చేసి యూస్ చేస్తే ఆ, ఇక్కడ ఈ హెడ్ రిఫరెన్స్ దగ్గర మనం ఏం చేద్దామని అంటే, నేమ్ అని పెట్టామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అని హెడ్ రిఫరెన్స్ కాకుండా నేమ్ ఒకటే పెట్టామనుకోండి, సేవ్ చేసి ఇది రీఫ్రెష్ చేయండి, ఇదిగోండి నార్మల్ టెక్స్ట్గా ఉంది. నార్మల్ టెస్ట్. ఇదిగోండి నార్మల్ టెక్స్ట్. ఇదిగోండి ఇక్కడికి వస్తే చూడండి హైపర్ లింక్ అయింది. అయిందా మేడం? ఎస్ సార్. రైట్. సో ఎస్ కాబట్టి సార్. ఇక్కడ మనం హెచ్ హెడ్ రిఫరెన్స్ అని చెప్పి ఇక్కడ మనం దీన్ని సేవ్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఈ నార్మల్ టెక్స్ట్ కాస్త హైపర్ లింక్ కింద మారిపోతుంది. ఇదిగో చూడండి హైపర్ లింక్ కింద మారిపోయింది. ఓకే సార్. ఓకేనా మేడం? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, సేమ్ ఇదే లైన్ అనేటువంటి దాన్ని ఇలా కాపీ చేసి ఇక్కడ నేను జస్ట్ ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ నేను తయారు చేసుకోవాలి కదా మేడం, అందుకని నేను ఏం చేశానంటే సేమ్ ఇదే లింక్ అనేటువంటి దాన్ని ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే సార్. పేస్ట్ చేశాను. ఇప్పుడు ఇది హైపర్ లింక్ లా ఉండకూడదు, ఈ కిందది నాకు ఇదిగోండి సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటిది హైపర్ లింక్ లా ఉందా, పైన ఉన్నదే సెంట్రల్ గవర్నమెంట్ హైపర్ లింక్ అవ్వాలి, కానీ కింద నాకు పారాగ్రాఫ్ సబ్ హెడింగ్ ఉన్నటువంటిది నాకు హైపర్ లింక్ లా ఉండకూడదు. ఇది కామన్ గా ఉండాలి. అందుకని ఓకే. నేను ఇక్కడ HREF అని పెట్టకుండా జస్ట్ నేమ్ ఈక్వల్ టు అని పెట్టాను అనమాట. జస్ట్ నేను. ఓకే అంతే. సార్. ఇది సేమ్ ఈ ఎంటే ట్యాగ్ అంతటిని ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ దానిలో హెడ్ రిఫరెన్స్ కాకుండా జస్ట్ ఇది నేమ్ మాత్రమే అని చెప్పి నేమ్ ఈక్వల్ టు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అని పెట్టాను. ఒకవేళ మనకి ఇది సబ్ హెడింగ్ కింద రావాలి అని అనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు కావాలని అనుకుంటే.
ఓకే. ఇలా ఇది సేవ్ చేసి ఇక్కడ రీఫ్రెష్ అంటే ఇది చూడండి, ఇక్కడ సబ్ హెడ్డింగ్ కింద వచ్చింది. ఒకవేళ మనకి ఇది ఓకే సార్. అండర్లైన్ రావాలి అని అనుకోండి. సో ఇక్కడ మనం కావాలని అనుకుంటే అండర్లైన్ అనేటువంటి ట్యాగ్ ని మనం యూజ్ చేసుకోవచ్చు కావాలని అనుకుంటే. ఓకే సార్. ఇక్కడ మనం క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే సార్. సో నేను ఇక్కడ సేవ్ చేస్తాను, ఇక్కడ రీఫ్రెష్. సో ఇప్పుడు నాకు ఈ ఏదైతే ఈ నేమ్ అనేటువంటిది వచ్చిందో, ఈ నేమ్ దగ్గర పారాగ్రాఫ్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేశాను ఇలాగా. ఈ పారాగ్రాఫ్ స్టార్ట్ చేసి ఈ పారాగ్రాఫ్ లో చూడండి, ఈ పారాగ్రాఫ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ పారాగ్రాఫ్ ఇది నేను ఏదో ఇంటర్నెట్ లోంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను అంతే. ఓకే. ఎస్ ఎండింగ్ సార్. ఈ ఎండింగ్ లో పారాగ్రాఫ్ ఎండ్ చేసేస్తాం. ఇక్కడికి ఈ సెంట్రల్ ఓకే గవర్నమెంట్ అనేటువంటిది ఎక్కువ కంటెంట్ కనిపించాలని చెప్పి నేను ఇలాగా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను అనమాట. ఓకేనా? సార్. సో ఇప్పుడు సెకండ్ సబ్ హెడ్డింగ్ దగ్గర ఏం చేయాలి? మళ్ళీ సేమ్ ఈ సెకండ్ అనేటువంటి మళ్ళీ దాన్ని కాపీ చేసి సెకండ్ దగ్గరికి మళ్ళీ సెకండ్ దగ్గరికి వెళ్ళి సేమ్ ఇక్కడ నాకు ఇదిగోండి సెకండ్ దగ్గరికి వెళ్ళి పేస్ట్ చేశాను. ఇక్కడ హెడ్ రిఫరెన్స్ బదులు నేమ్ అనేటువంటి దాన్ని చేశాను. ఓకే సార్. అప్పుడు సెకండ్ సబ్ హెడ్డింగ్ వచ్చింది, ఇదిగోండి ఓన్లీ హెడ్డింగే, లింక్ లేకుండా, హైపర్ లింక్ లేకుండా. దీనికి పైన చూడండి టాప్ అనేటువంటిది యూజ్ చేశాను, చూసారా? టాప్. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే పైన మనకి టాప్ అనేటువంటి ఒక దాన్ని మనం క్రియేట్ చేసాం ఇక్కడ. ఏది మనం ఓకే. ఇందాక పెయింట్ లో మనం ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నాం ఈ టాప్. ప్రతి బాటంలో నేను బాటంలో టాప్ అని ఒక దాన్ని క్రియేట్ చేసి ఈ టాప్ని క్లిక్ చేస్తే ఇక్కడికి వెళ్ళాలి కాబట్టి ఈ టాప్ని లింక్ చేస్తున్నాను ఇక్కడ లాస్ట్లో. ఇదిగోండి ఇక్కడ ఒక పారాగ్రాఫ్ అనేటువంటి ట్యాగ్ను ఓపెన్ చేసి ఇక్కడ యాంకర్ లింక్ అనేటువంటిది పైన ఉన్నటువంటి టాప్ అనేటువంటి దాన్ని నేను ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. నాకు ఇది కనిపించేటప్పుడు ఇక్కడ నాకు కింద ఏం కనిపించాలని అంటే బ్యాక్ టు టాప్ అని చెప్పి, లేకపోతే ఇక్కడ నాకు టాప్ అని కనిపిస్తే సరిపోతుంది. ఓకే సార్. ఇదిగోండి ఇక్కడ బ్యాక్ టు టాప్ అని కాకుండా నాకు టాప్ అనే పెట్టుకుంటాను పోను ఒకవేళ నాకు సేవ్. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది రీఫ్రెష్, ఇదిగోండి టాప్ వచ్చిందండి. ఎస్ సార్. కనిపిస్తుందా మేడం టాప్ అని? కనిపిస్తుంది సార్. ఇదిగోండి. సో ఇప్పుడు నేను ఏం చేశాను, పారాగ్రాఫ్ అని ఓపెన్ చేసి ట్యాగ్ అనేటువంటిది ఇక్కడ టాప్ అని నేను చేశాను అనుకోండి. ఈ లింక్ ఇవ్వలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లింక్ ఇవ్వలేదు, పారాగ్రాఫ్ అని ఓపెన్ చేసి యాంకర్ లింక్ మొత్తం తీసేస్తాను. ఒకసారి చూడండి, ఒకసారి యాంకర్ లింక్ మొత్తం ఇది నాకు తీసేసాం అనుకోండి, పారాగ్రాఫ్ అనేటువంటిది ఒకటే. సో దీనిలో టాప్ అనేటువంటి దాన్ని మనం పెట్టాం. సో ఇక్కడ నేను సేవ్ చేశాను అనుకోండి, సేవ్ చేసి ఇది రీఫ్రెష్ చేసాం అనుకోండి, అది టాప్ అని టెక్స్ట్ కంటెంట్ లాగా ఇలా వచ్చింది. వచ్చిందా మేడం? ఎస్ సార్. దీన్ని నేను ఏం చేస్తున్నానంటే యాంకర్ ట్యాగ్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేస్తున్నాను. యాంకర్ ట్యాగ్ అని ఓపెన్ చేసి ఇదిగోండి యాంకర్ ట్యాగ్ అని ఓపెన్ చేసి దీనికి హెడ్ రిఫరెన్స్ ఈక్వల్ టు పైన ఉన్నటువంటి టాప్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను అంతే. ఓకే సార్. పైన ఉన్న టాప్ని యాంకర్ ట్యాగ్ హెడ్ రిఫరెన్స్ పైన ఉన్న టాప్ అనేటువంటి దాన్ని ఇక్కడ నేను కనెక్ట్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా నాకు ఏమైందని అంటే ఆ పైన ఉన్నటువంటి టాప్ ఇక్కడ ఉన్నటువంటి టాప్తో నాకు కనెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి ఒకసారి నేను ఇక్కడ సేవ్ చేస్తాను, ఇక్కడ రీఫ్రెష్ చేస్తాను, ఇదిగోండి టాప్ హైపర్ లింక్ కింద మారిపోయింది. ఇప్పుడు నేను ఇది క్లిక్ చేస్తే పైకి ఇదిగోండి టాప్కి వెళ్ళిపోయింది. అంతేనా మేడం? అర్థమైందా మేడం? ఓకే సార్. ఇప్పుడు సేమ్ అన్ని పారాగ్రాఫ్ల కింద సేమ్ ఇదే కోడ్ని కాపీ చేసి అన్ని పారాగ్రాఫ్ల కింద చూడండి, ప్రతి పారాగ్రాఫ్ కింద ఇది పారాగ్రాఫే, ఈ పారాగ్రాఫ్ కింద లాస్ట్లో ఇదిగో సేమ్ అదే కోడ్ ఉంటుంది ఇక్కడ అంతా. అదే సేమ్ ఇంకా ఇక్కడ కూడా సేమ్ అంతే పారాగ్రాఫ్ క్రియేట్ చేసి టాప్ అని పొజిషన్ చేసాం. దీన్ని యాంకర్ ట్యాగ్ అనేటువంటి దాన్ని పైన ఉన్న ట్యాప్ అనేటువంటి దాన్ని ఇక్కడ నేను కనెక్ట్ చేసుకున్నాను అంతే. ఆటోమేటిక్గా పైకి అది వెళ్ళిపోయింది అంతే, సింపుల్. ఓకే సో సార్. ఇప్పుడు బ్యాక్ టు టాప్ అనేటువంటిది అయింది. సో నేను ఇక్కడ పారాగ్రాఫ్ దగ్గర నేను ఇక్కడ కనెక్ట్ చేశాను చూడండి ఒకసారి. ఇక్కడ ఏముంది సార్ నాకు? ఒకసారి ఆగండి సార్. ఓకే మేడం, ఓకే. సో ఇక్కడ పారాగ్రాఫ్ సర్చ్ చేశాను, ఇక్కడ ఒక బ్యాక్ టు టాప్ ఆర్ఆర్బి. సో ఇక్కడ కూడా ఆర్ఆర్బి జాబ్స్ ఇక్కడ కూడా ఆర్ఆర్బి జాబ్స్ ఉన్నాయండి. ఎస్, ఆర్ఆర్బి జాబ్స్ ఉన్నాయి.
లింక్లో కూడా నేను ఆర్ఆర్బి జాబ్స్ అనే యూజ్ చేశాము. సో ఇక్కడ నేమ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసాం. సో ఇలా ప్రతిదానికి సేమ్ అదే పారాగ్రాఫ్లో టెక్స్ట్ కంటెంట్ అనేటువంటి ఎక్కువగా ఉండడం వల్ల మీకు కొంచెం అలా కనిపిస్తుంది. కానీ ఇక్కడ మీరు చూస్తే ఓకే. సేమ్ ఇక్కడ చూడండి, సేమ్ అదే సబ్ హెడ్డింగ్తో ప్రతిదీ కూడా అలా సబ్ హెడ్డింగ్స్ పెట్టి లాస్ట్లో టాప్ అనేటువంటి దాన్ని యూజ్ చేశాను. ఒకసారి మీరు ఈ ఓకే. ఇంటర్నల్ లింక్ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి మేడం. ఏమండి? ఓకే సార్. సో ప్రాక్టీస్ చేస్తే మీకు ఎట్టి పరిస్థితుల్లో కంపల్సరీ వస్తుంది. ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉన్నది అని లేనిది అన్నది మీకు తెలుస్తుంది. ఏమండి? ఓకే సార్. ఓకే. మ్మ్. సో మనం ఇక్కడితో ఈ క్లాస్ అనేటువంటి దాన్ని మనం